వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ స్టూడెంట్స్ అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఎగ్జామ్ డేట్ చెక్ చేస్తారు. నాకు డే 1 ఎగ్జామ్ ఉందా, డే 2, డే 3, డే 4 ఉందా అనేది చెక్ చేసిన వెంటనే నాకు ఫస్ట్ డే ఎగ్జామ్ ఉంది, మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నా పేపర్ ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా, డే 2, డే 3, డే 4 వరకు, డే 3 వరకు వెళ్తే నా పేపర్ హార్డ్గా వస్తుందా, హార్డ్గా వస్తే ఇలా ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టూడెంట్స్ అందరికీ. సో మరి అసలు పేపర్స్ అనేవి ఎలా వస్తాయి, డే 1, డే 2, డే 3, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, ఈజీ పేపర్ ఎవరికి వస్తుంది, హార్డ్ పేపర్ ఎవరికి వస్తుంది, ఏ పేపర్ వస్తే డిసడ్వాంటేజెస్ ఉంటుంది, ఏ పేపర్ వచ్చిన స్టూడెంట్స్కి ర్యాంక్ తక్కువ వస్తుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్తో పాటు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లోనే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏపీ ఎంసెట్ అయినా సరే, టీఎస్ ఎంసెట్ అయినా, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ అసలు ఎవ్రీ ఇయర్ పేపర్స్ ఎలా ఇస్తున్నారనేది మీకు తెలిస్తే దాని తర్వాత ఈ ఇయర్ పేపర్ ఎలా ఉంటుంది, ఎవరికి ఈజీ డిఫికల్టీ పేపర్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. మనకు డే 1 ఎగ్జామ్ ఉందనుకోండి, డే 1లో మనకు 2 షిఫ్ట్స్ ఉంటాయి కదా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. అలాగే డే 2 ఎగ్జామ్, డే 3 ఎగ్జామ్, ఇంకా స్టూడెంట్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు డే 4 ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇలా ఉంటాయి. సో కామన్గా మనకు పేపర్ ఎలా వస్తుందంటే, డే 1 ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్కి మోడరేట్ పేపర్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు ఈజీగా రావచ్చు. ఓవరాల్గా పేపర్ చూసుకుంటే మోడరేట్ పేపరే వస్తుంది. ఇంకా డే 2కి వెళ్ళేసరికి ఈ మోడరేట్ పేపర్ రాదు. మళ్ళీ ఇంకా డే 3 వెళ్ళేసరికి మోడరేట్ టు డిఫికల్టీ పేపర్ అయినా వస్తుంది. ఓవరాల్గా కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మోడరేట్గానే వస్తాయి, ఈజీ అనేది ఉండదు. నెక్స్ట్ డే 3కి వెళ్ళేసరికి ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిఫికల్టీ లెవెల్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్టీ ప్లస్గా అయినా ఉండొచ్చు, లేదంటే డిఫికల్టీగా అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది పేపర్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు పెరుగుతూ ఉంటుంది కన్ఫామ్. డే 1 నుంచి డే 2 మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వరకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇలా ఇంక్రీజ్ అయిన టైంలో మీకేమవుతుంది, ఇప్పుడు ఈజీ వచ్చిన స్టూడెంట్కి మరి హార్డ్గా వచ్చిన స్టూడెంట్స్కి మార్క్స్ ఎలా వస్తాయి, ఇక్కడ ర్యాంక్ తగ్గిపోతుంది కదా అని డౌట్ రావచ్చు. అలా ఉండదు. మార్క్స్ డిసడ్వాంటేజెస్ అయితే కొన్ని షిఫ్ట్ స్టూడెంట్స్కి కన్ఫామ్ ఉంటుంది. అది ఎవరికి అనేది కూడా ఇప్పుడు క్లారిటీగా వినండి. ఓవరాల్గా ఏ డే రోజు మీకు ఎగ్జామ్ వచ్చినా, ఏ షిఫ్ట్ రోజు ఎగ్జామ్ వచ్చినా సరే, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయినా సరే, కంప్లీట్గా అందరికీ అన్ని ఈజీ పేపర్స్ అయితే రావు. ఇది మాత్రం షూర్. మీరు ఈజీ పేపర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి కంప్లీట్గా. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ డే 1 రోజు మోడరేట్ పేపర్ వచ్చి, లేదు ఈజీ పేపర్ వచ్చిన, అంటే ఒక సబ్జెక్ట్ వైజ్గా ఈజీ పేపర్ వచ్చి, డే 2 రోజు మళ్ళీ మోడరేట్ పేపర్ ఉంది అనుకుందాం, డే 3 రోజు డిఫికల్టీ పేపర్ వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, మరి ఇక్కడ ఫస్ట్ డే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా, మరి మిగిలిన స్టూడెంట్స్ ర్యాంకు లాస్ అవుతారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇందుకోసమే మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంది. నార్మలైజేషన్ ఏంటి, ఎలా చేస్తారు, దీనివల్ల ఎన్ని మార్క్స్ తగ్గుతాయి పెరుగుతాయి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు డే 1 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి పేపర్ ఈజీగానే వచ్చింది అనుకుందాం. ఈజీ పేపర్ డే 1 వచ్చింది, మోడరేట్ పేపర్ డే 2 వచ్చింది, డిఫికల్టీ పేపర్ డే 3 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, నార్మలైజేషన్ తర్వాత డే 1 పేపర్ ఎగ్జామ్ ఇప్పుడు అందరికీ, సపోజ్ ఎగ్జాంపుల్గా అందరికీ 100 మార్క్సే ఉన్నాయి అనుకుందాం. డే 1 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి 100 మార్క్స్ వస్తే నార్మలైజేషన్ తర్వాత ఈ మార్క్స్ తగ్గుతాయి. ఇవి 90 మార్క్స్కి వెళ్ళిపోవచ్చు, 85 మార్క్స్కి వెళ్ళిపోవచ్చు. డే 2 మోడరేట్ పేపర్ స్టూడెంట్స్కి అంతే 100 మార్క్సే ఉంటాయి. ఇంకా డే 3 స్టూడెంట్కి మీకు 100 వచ్చాయనుకోండి, అంటే డిఫికల్టీ ఉందంటే 100 వస్తుందని కాదు, తగ్గుతాయి మార్క్స్, తక్కువనే వస్తాయి. ఇప్పుడు 100 వచ్చిన పేపర్కి డైరెక్ట్గా మీకు 110 మార్క్స్ అయినా రావచ్చు, లేదు ఇది 115 వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే 100 నుంచి 115 వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నార్మలైజేషన్లో +or -16 మార్క్స్ డిఫరెంట్ కూడా మనకు లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది. కాబట్టి
మేము హార్డ్ పేపర్ లాస్ట్ ఎగ్జామ్ రాస్తా ఉన్న స్టూడెంట్ అనవసరంగా టెన్షన్ పడకండి. మీకు డిఫికల్టీ పేపర్ వచ్చిందనుకోండి, మీకు ఇక్కడ ఆటోమేటిక్గా 80 మార్క్స్ వస్తాయి. మీకేమవుతుంది, 80 మార్క్స్ వచ్చినా మీకు ప్లస్ 15 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా 95 రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరికి డిసడ్వాంటేజెస్ అంటే, ఈజీ పేపర్ ఉన్న స్టూడెంట్ మోడరేట్ డిఫికల్టీ ఉన్న పేపర్ ఈక్వల్గా 100 మార్క్సే వీళ్ళు 100 చేసి మీరు 100 చేస్తే మీకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు 70 మార్క్సే చేయగలుగుతున్నారు పేపర్లో, మీరు 100 మార్క్స్ చేస్తున్నారంటే ఈక్వల్ అవుతారు. ఎందుకు, వీళ్ళకు 15 మార్క్స్ యాడ్ చేస్తే 85కి వస్తారు, మీకు 15 మార్క్స్ మైనస్ చేస్తే మీరు 85కి వస్తారు. కాబట్టి అప్పుడు ఈక్వల్గా అవుతారు. సో డే 1 ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. డే 2, డే 3 నుంచి డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్న స్టూడెంట్స్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా టెన్షన్ పడకుండా ఆ మార్క్స్కి మీకు ఇంక్రీజ్ అవుతాయి నార్మలైజేషన్ తర్వాత, కాబట్టి ఉండండి. సో ఏ పేపర్ వచ్చినా టెన్షన్ పడకుండా అయితే ఉండండి. ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ ఉన్నప్పటికీ మనకు పేపర్ ప్యాటర్న్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా 80 క్వశ్చన్స్ అయితే ఈజీ మోడరేట్ క్వశ్చన్స్లలో మిక్స్ చేసి ఇస్తారు. ఏ పేపర్ అయినా, ఏ షిఫ్ట్ అయినా, ఏదైనా. కానీ ఇంకా మోడరేట్ నుంచి డిఫికల్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క డిఫికల్టీ లెవెలే ఇంక్రీజ్ అవుతుంది క్వశ్చన్స్లలో. ఇవే మనకు పేపర్ యొక్క డిఫికల్టీని డిసైడ్ చేస్తుంది. మోడరేట్ అండ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఏవైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారో దీనివల్లే మ్యాక్సిమం స్టూడెంట్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ ఆన్ అండ్ యావరేజ్గా వచ్చే 80 క్వశ్చన్స్ మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అయినా సరే డే 1, డే 2, డే 3 వీళ్ళందరూ రాస్తారు. ఇంకా డే 1 రోజు స్టూడెంట్స్కి మోడరేట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా వచ్చాయనుకోండి, వీళ్ళు రాస్తారు. అప్పుడు ఏమవుతుంది, డే 3 ఉన్న స్టూడెంట్స్ వీళ్ళు ఇవేమీ రాయలేకపోతారు. ఆటోమేటిక్గా వీళ్ళకి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, వీళ్ళకి తక్కువ అవుతాయి. సో మీరు హాల్ టికెట్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఎగ్జామ్ డే ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఈజీ పేపరా హార్డ్ పేపరా అందరూ వెరిఫై చేసుకోవచ్చు. డే తెలిస్తే చాలు. మీకు ఫస్ట్ డే ఉండుంటే ఆటోమేటిక్గా మోడరేట్ లేదా ఈజీ టు మోడరేట్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. డే 2, డే 3 అయితే ఈజీ పేపర్ కాదు, మోడరేట్ నుంచి డిఫికల్టీకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు తక్కువ మార్క్స్ వచ్చినా నార్మలైజేషన్ తర్వాత మీకు మార్క్స్ పెరుగుతాయి కాబట్టి. సో ఇన్ కేస్ ఇలా మనకు ఎవ్రీ ఇయర్ ఇచ్చే ట్రెండింగ్ ప్రకారం పేపర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా డే 1 రోజే హార్డ్ షిఫ్ట్ పేపర్ వచ్చిందనుకోండి, ఇంకా డే 1 స్టూడెంట్స్ మీకేమవుతుంది, మీకు మార్క్స్ తక్కువ వచ్చినా మళ్ళీ మీకు ఇంక్రీజ్ అవుతాయి. డే 2, డే 3 స్టూడెంట్స్కి ఇంకా ఈజీ పేపర్ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు మార్క్స్ డౌన్ అవుతాయి. మరి మాకు ఈజీ పేపర్ వచ్చిందా, ఎగ్జామ్ డేలో హార్డ్ పేపర్ వచ్చిందా ఎలా తెలుస్తుందంటే, మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్న టైంలోనే మీకు అర్థమైపోతాయి. ఫస్ట్ 15 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తున్న టైంలోనే మీకు ఆన్ అండ్ యావరేజ్గా 15 సాల్వ్ చేసినప్పుడు 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారనుకోండి, అది మీకు ఓకే అంటే యావరేజ్ పేపర్ అనే మీనింగ్. ఇంకా 15 క్వశ్చన్స్లో మీరు సాల్వ్ చేస్తుంటే 3 to 4 మాత్రమే ఆన్సర్ చేయగలిగారంటే అది ఆటోమేటిక్గా డిఫికల్టీ పేపర్ అయినట్టుగానే గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కూడా ఇప్పటివరకు ఏదైతే కంటిన్యూ చేశారో టెన్షన్ పడకుండా రివిజన్ అయితే కంప్లీట్ చేయండి. మీ రివిజన్ బేస్ చేసుకొని మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఎవరు టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, మీకు కావాల్సినవన్నీ వెరిఫై చేయండి.